20 నెలల కాంగ్రెస్ పాలనలో వారికి ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉన్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి కుటుంబ పాలన ఎండగడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక పథకాలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. వర్షాలు బాగా కురిసి రైతులు ఒక దశలో వర్షం ఆగిపోతే బాగుంటుండే అనేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది. ప్రకృతి పర్యావరణం కూడా కొంచెం ప్రకోపిస్తూ ఉంది. మనుషుల ప్రవర్తన మారాలని ఆ తల్లి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాను. 10 ఏళ్ళు దోసుకున్న సొమ్ముతోటి వాళ్ళు ఆగుతలేరు. టీవీలు, పేపర్లు, ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళని మేనేజ్ చేసి రోజు ఫ్రంట్ పేజీలో కనబడడం కోసం నోటికొస్తే ఇది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 20 నెలల వీళ్ళ పాలన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పాలనలో జరిగినటువంటి అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనని ఎండగడతామని 1,00,000 కోట్లు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కక్కించి పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పైసలు లేవు, పథకాలు లేవు, రోడ్లు లేవు అనేటువంటి దుస్థితికి వచ్చింది. రాష్ట్రంలో కానీ దేశంలో ఏ మూలకు పోయినా జాతీయ రహదారులు తప్ప మిగతా ఏ ఒక్క రహదారుల మీద కూడా కారు సరిగా పోయేటువంటి పరిస్థితి లేదు. గత నెల రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎక్కడికక్కడ ప్రతి పల్లెటూరుకు వచ్చేటువంటి రోడ్డు గుంతలమయమైంది. ఆ రోడ్డును రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల మీద దోబూచులాడే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొద్దిసేపటి క్రితం కొద్దిమంది ఉపాధ్యాయ సంఘాల నేతలు నాతో మాట్లాడినారు. రేపటి నుంచి అందరు వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలని చెప్తున్నారంట. దసరా సెలవులని, బతుకమ్మ సెలవులని 3 నెలల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకొని వివిధ ప్రాంతాలకు పోయినటువంటి ఉపాధ్యాయుని సోదరులందరినీ వచ్చి రేపు రిపోర్ట్ చేయర్రి, మేము పంచాయతీ ఎన్నికలు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారంట. ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు జీవో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే జీవోనే ఇంకా పాస్ చేయలేదు. జీవో పాస్ చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ మధ్యలో ఎవరు కోర్టుకు పోతారో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యలో పాపం టీచర్లకు వచ్చినటువంటి సెలవులని వెంటనే రద్దు చేసుకొని అందరు రావాలనేటువంటి డిమాండు లేదా ఉత్తర్వులు మీ నుంచి వచ్చినాయని చెప్పి ఉపాధ్యాయ సంఘాల మిత్రులు చెప్తారో దయచేసి వాటిని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో పెద్దగా జరిగేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలందరికీ కూడా ఆ పండుగ ఎక్కువ ఇష్టమైనటువంటి పండుగ. జనరల్గా బతుకమ్మ సెలవులు వచ్చినాయంటే టీచర్లు అంటేనే ఎక్కువ శాతం మా మహిళా సోదరీమణులు ఉంటారు. వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ పెద్దగా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మీరు వెంటనే సెలవులు రద్దు చేసుకోవాలనేటువంటి మీ డిమాండ్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుని సోదరీమణులకు దొరికేటువంటి ఒకే ఒక పెద్ద పండుగ, ఒక వారం రోజులు ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి. వెంటనే ఉపాధ్యాయ సంఘాలని మీరు ఇచ్చినటువంటి నోటీస్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.